వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఓటర్లను చైతన్యం చేసేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జమ్మూ గ్రామంలో జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించారు. గురువారం 4వ రోజు సందర్భంగా ఓటర్లను చైతన్యం చేసేందుకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్ఓ జీవీఎస్ఎస్ రామ్మోహన్ రావు, ఏఆర్ఓ కనకారావు, జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా మారాలి అంటే చంద్రబాబును గెలిపించాలి అని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మవుగం గ్రామంలో గురువారం శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు నర్సన్నపేట మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి తమ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ పథకాలను ప్రజలకు వివరించారు. మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే మంచి సుపరిపాలన అందిస్తామని వారు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని, కాబట్టి మళ్లీ అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారని వారు పేర్కొన్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము రావడం జరిగింది. మాకు ఏదైతే ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నారో జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ప్రతినిధులు వచ్చారు. వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులకి, మిగతా పెద్దలారా, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి మన తేజ్ కుమార్ గారికి, సోదరులారా, జన సైనికులారా, వీర మహిళలారా, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక సైకో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లోనే పేరుగొన్నటువంటి మోడీ గారు మళ్ళా 3వసారి ప్రధాని కాబోతున్నారు. అలాగే మన జనసేన నాయకులు పవన్లో మనమే అధికారంలో రావాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలి, మన బిడ్డల భవిష్యత్తును మార్చాలి. ఈ రాష్ట్రానికి ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు. అన్ని వ్యవస్థలు కలిపి నాశనమయ్యాయి. వాటి గురించి విపులంగా మన ఎంపీ గారు చెప్తారు. ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలైంది, ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్డు వేసిందని ఈ వేదిక ద్వారా సూటిగా నేను అడుగుతున్నాను. అలాగే మాట్లాడుతుంది దోపిడీ అందరూ తెలిసిందే, ఎవరికి ఎంత తెలుస్తుందో అందరికి తెలిసిందే. అక్కడ హై స్కూల్ భవనాలు కట్టాం, పాఠశాల భవనాలు కట్టాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ఇచ్చాం. మీ పుచ్చిపేట వరకు అవతల ముసిరికొత్త వరకు తార్ రోడ్డు వేసాం. అలాగే మా టైంలో ఓపెన్ హెడ్ సిస్టమ్ అంతా అభివృద్ధి చేశాం. వరదలు వస్తే వరద ముప్పులు లేకుండా చేశాం. సాగునీరు అందించే విధంగా చేశాం. 4-5 సంవత్సరాలైంది, ఎక్కడైనా పీడికి మండు తీశారని ఈ వేదిక ద్వారా సోదరులారా అడుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగరాని జరిగి యాక్సిడెంట్ జరిగిపోతే ఈవేళ లేదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తే 10 లక్షల రూపాయలు చంద్రున్న బీమా ఇస్తాం, పెళ్లి కానుకలు రక్షిస్తాం, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి అదేగా 4,000 రూపాయలు. అలాగే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ గురించి మన ఎంపీ గారు చెప్తారు. నేను చెప్పిందే చెప్పిన కంటే మాకు టైం చాలా అవసరం కాబట్టి
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. పెన్షన్ విధానం పెట్టిందే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు 35 పెన్షన్ పెడితే చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ 200 చేస్తే మళ్ళా మన తెలుగుదేశం ప్రభుత్వం 2000 చేసింది. ఈ దుర్మార్గుడు వచ్చి అది 3000 చేస్తామని 5 సంవత్సరాలు కూలిగి మన పంటకి 3000 చేశాడు. అదే మనం వచ్చి ఉంటే 3000 చేస్తుందో మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4000 రూపాయల పెన్షన్, అదే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కలిపి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రైతాంగానికి ఆమె వ్యవసాయ పరిస్థితులు ట్రాక్టర్లు ఇచ్చాం, ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు ఇచ్చాం, కోత మిషన్లు ఇచ్చాం, నూరు మిషన్లు ఇచ్చాం, అడిగినట్టు ఆయిల్ ఇంజన్లు ఇచ్చాం. ఇవాళ ఆడ భవిష్యత్ ఇచ్చుకునే దుస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. న్యాయంగా ధర్మంగా 2014 నుంచి 19 వరకు మీరు అమలుమూర్తి పనిచేశాడంటే ఆ పదవిని నా వ్యక్తిగతంగా నా గురించి కానీ, నా కుటుంబ సభ్యుల గురించి కానీ, బంధువుల గురించి కానీ వినియోగించకుండా ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకి, ఆ ప్రాంతానికి నేను కష్టపడి పనిచేశానని విశ్వాసం ఉంటే మళ్ళా నాకు పూర్తయ్యాలి. మళ్ళా అదే పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు మన పార్లమెంట్ సభ్యులుగా కాదు, ఈ జిల్లాలే కాదు రాష్ట్రంలోనే మన పార్టీ ప్రతిష్ట, మన ప్రతిష్ట ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన యువ కిషోరం మన ఎర్రనాయుడు గారు, అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు. ఈ 10 సంవత్సరాలు ప్రజల గురించి పోరాడాడు, నీతిగా నిజాయితీగా ఉన్నాడని మీరు భావిస్తే మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారికి ఎమ్మెల్యేగా నాకు గెలిపిస్తారని జనసు మంచి నాకు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, జనసేన నాయకులకు, జన సైనికులకు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల కోడ్ తర్వాత నర్సన్నపేటలో మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం. స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఎప్పుడు అనేవారు, మడపాం గ్రామం అనంటే ఇది నరసన్నపేటకి ముఖద్వారం లాంటి గ్రామం. అటుకి తలుచుకుంటే నియోజకవర్గంలో కూడా అటువంటి ఋతుపవనాలు వస్తాయని ఎర్రనాయుడు గారు ఎప్పుడు కూడా నమ్మేవారు. అటువంటిది మొట్టమొదట ప్రచారం కోడ్ వచ్చిన తర్వాత ఈ గ్రామం నుంచి నడిపిస్తున్నందుకు చాలా శుభం జరుగుతుందనే ఆలోచన కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అది జరగాలనంటే ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 ప్రధానమైనటువంటి పార్టీలు కలిసికట్టుగా పొత్తులో ముందుకు వెళ్తున్నాయంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉందో మీరందరూ కూడా గమనించండి. ఒక్క పథకం సక్రమంగా అమలైనటువంటి పథకం చెప్పమని ఈ రోజు ఆ పార్టీ వాళ్ళకు కూడా నేను సవాల్ విసురుతున్నాను. పెన్షన్లు 3000 చేస్తామని 5 సంవత్సరాలు కూడా ఊరించి మొన్నటికి మొన్న 3000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే అమ్మఒడి 15,000 రూపాయలు అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరికే కుదించి ఈ 4వ సంవత్సరం వచ్చేసరికి ఒక్కరికి కూడా అమ్మఒడి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. ఇక రైతుల విషయానికి వస్తే సమ్మర్ వస్తే చాలు వేసవి కాలం ఏదైనా పంట వేసుకుందామనంటే నీళ్లు వచ్చే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. పని పక్కనే ఉన్నటువంటి మడపా లాంటి గ్రామం ఇప్పుడే రైతు మాట్లాడి కళ్ళంతా ఆవేదన చూస్తున్నాం. ఒక్క చొక్క రావట్లేదు 8 నుంచి ఎప్పుడు కూడా మాకు లేదు. ఒక్క చొక్క లేకపోతే మేము వ్యవసాయం ఎలా చేస్తామని రైతుల తాలూకు ఆవేదన చూస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంటే రైతులకి సీజన్ కి ముందే కాలువలన్నీ కూడా బాగు చేయించి అన్ని విధాలుగా త్రాగునీరు, సాగునీరు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నారు. చంద్రన్న వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు దాటి ఇంటిలో మనవరాలుండి నాన్నమ్మున్నా, తల్లి ఉండి కూతురున్నా, ఎంతమంది ఆడపడుచులున్నా అందరికీ కూడా నెలకి 15 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నామన్నది ఆ హామీ ఆడపడుచులకు తెలియజేస్తున్నాం. అలాగే అమ్మఒడి లాంటి తల్లికి వందనం కార్యక్రమం మళ్లీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు. ఎంతమంది చదువుకునే పిల్లలు ఇంటిలో ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున, ఒక్కరికే కాదు ఇలా కట్టింగ్లు పోయి 14,000, 13,000 కాదు, 15 అంటే 15,000 ప్రతి ఒక్క పిల్లాడికి చొప్పున సంవత్సరానికి తల్లిల తాలూకు అకౌంట్ లో వేయబోతున్నా. అంటే 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు తల్లుల తాలూకు అకౌంట్ లో వేస్తాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఆనందంగా గ్యాస్ పొయ్యిల మీద వంట చేసుకుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. పేదవాళ్ళు ఎంత ఆనందంగా ఉండడం ఏంటి, ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టాలని చెప్పి గ్యాస్ ధరలు పెంచాడు. 500 ఉండేది
చంద్రన్ ఉన్నప్పుడు దిమ్మ ఈ రోజు 1200-1300 చేరుకుంది. పేదవాడు ఎలా గ్యాస్ మీద వంట చేసుకోవాలి, అందుకనే చంద్రన్న మీ అందరికీ కూడా ఊరట కల్పించాలని సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఆడపడుచులు ఎక్కడ తిరగాలన్నా సరే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీరు బస్సులో ప్రయాణించినా ఉచితంగా సౌకర్యం ప్రభుత్వం కల్పించబోతుందంటే నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో ఆడపడుచులు ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చనే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉండాలి అంటున్న విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు నిర్వహణపై గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో విశాల్ గున్ని సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహనాల తనిఖీ నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా అక్రమ రవాణా జరిగే మద్యం, గంజాయి, నాటుసారా, డబ్బు, ఇతర బహుమతులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐలకు దిశానిర్దేశం చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగి అవగాహన కలిగి ఉండి ఎన్నికల కోడ్ పగడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేంజ్ పరిధిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా అన్ని ఇతర శాఖలు సమన్వయంతో కార్యాచరణ ఇప్పటికే రూపొందించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లు ప్రతిరోజు కొన్ని సూచనలు, నియమాలు జారీ చేయడం జరుగుతుందని అవి తూచా తప్పకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది పాటించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీస్ అధికారి తమ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో సందర్శించి వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు చోటు లేకుండా పాత నేరాలు, నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 3624 మందిని బైండ్ ఓవర్లు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి పోలీస్ అధికారి ఆయన పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలు సందర్శించి రూట్ మ్యాప్ పై అవగాహన కలిగి ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 4 జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు ఉన్నాయని, అలాగే రేంజ్ పరిధిలో గల 40 చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం రవాణా, గంజాయి రవాణాకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని విశాల్ గున్ని తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ఎన్బిడబ్ల్యూలను అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై 38 కేసులు నమోదు చేసి సుమారు 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 84 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం, గంజాయి సీజ్ చేశారని. ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, జిల్లా స్థాయిలో అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా ఉంది, ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది. ఎలక్షన్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్య ఇష్యూస్, ముఖ్య ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయి ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి వరకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ అండి. మనకి ఎలక్షన్స్ వచ్చే వరకు మన మెయిన్ ఫోకస్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్మూత్ గా ఎలక్షన్స్ జరుపుకోవాలని మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 months. దీనికి మనం తీసుకోవాల్సిన ముంజాగ్రత్త క్రమాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా మనం అమలు చేయాలి, ఆఫీసర్స్ పాటించాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ముంజాగ్రత్త క్రమాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్ గా తెలియపరచడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రోజుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. అది క్షేత్రస్థాయిలో ప్రాపర్ గా ఇంప్లిమెంట్ జరగాలని ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఫోకస్ నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరుపుకోవాలని ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ ఇంప్లిమెంటేషన్, బిహేవియర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఆఫీసర్స్ కానీ హోమ్ గార్డ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఏ స్థాయిలో ఎలా జరగాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు తర్వాత వారి టీము, అడిషనల్ ఎస్పీ గారు ప్రతి ఒక్కరు
విలేజ్ లెవెల్లో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. ఆ వల్నరబిలిటీ మ్యాపింగ్ భాగంగా ఇంపార్టెంట్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇక్కడ మనము డెటరెంట్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, బైండ్ ఓవర్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కమిషన్ ఫోకస్ చేస్తూ దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈ రోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పారు. అది కూడా రివ్యూ చేశాను. వీఆర్ హ్యాపీ దట్ దే హావ్ టేకన్ సఫిషియంట్ కేర్ అండ్ ప్రికాషన్స్, బైండ్ ఓవర్ చేయడము, ఓల్డ్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్. ఇంకా నెక్స్ట్ 15-20 డేస్ లో కూడా మనం చాలా అలర్ట్ గా ఉంటాము. మరొకసారి ఇంకా ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలను నేను ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహణకు ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలు నిర్భయంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసేందుకు ప్రజలకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని డీఐజీ తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక కొత్తూరు మండలం మాతల చెక్పోస్ట్, పాతపట్నం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద పరిస్థితిని స్వయంగా ఆమె పర్యవేక్షించారు. ఈ క్రమంలో ముందుగా మాతల చెక్పోస్టు తనిఖీ చేసి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తూరులో ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. అనంతరం పాతపట్నం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఎస్పీ గణపతి, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమారితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ముమ్మరంగా వాహన తనిఖీ నిర్వహించి సమన్వయంతో పనిచేసి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఇందులో భాగంగా అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ మందస మండలంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టులను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసులు వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలు నిర్భయంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి ఘర్షణకు త్రావలేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని భరోసా కల్పించారు. సోంపేట మండలం ఋషికుద్ద గ్రామంలో సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బెందాళం అశోక్. సోంపేట మండలం రుసుకుద్ది గ్రామంలో సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బెందాళం అశోక్ మరియు జనసేన నాయకులు లోళ్ల రాజేష్లు తెలుగుదేశం పార్టీ పథకాలను ప్రజలకు వివరించారు. మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తే మంచి సుపరిపాలన అందిస్తామని వారు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ నాయకులు భగ్గు రమణమూర్తి అంబోజిపేట గ్రామంలో పర్యటించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముసిరిగట్టు పంచాయతీ అంబోజిపేట గ్రామానికి పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి టీడీపీ పార్టీ అభ్యర్థి సీనియర్ నాయకులు భగ్గు రమణమూర్తి విచ్చేశారు. వీరి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ దుల్లా ఆనంద్ మరియు 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.